ఎస్ నమస్తే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పారు నిన్ననే. పిల్లలందరూ కూసబెట్టుకొని విద్యార్థులను కూసబెట్టుకొని చదువు గురించి, చదువు గొప్పతనం గురించి, అంటే అసలు ఈ ప్రపంచంలో ఒక సంవత్సరంలో ప్రభుత్వం వచ్చి 59,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మాదే అని చెప్తూ ఎట్లా చదువుకోవాలి, ఎట్లుండాలి, చదువుని నెగ్లెక్ట్ ఎట్లా చేయొద్దని చాలా గొప్పగా చెప్పుకుంటూ వచ్చింది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఆయననే, విద్యాశాఖ మంత్రి కూడా ఆయననే. అయితే ఇప్పుడు తాజాగా ఒక వ్యవహారం బయటకు వచ్చింది. సో బయటకు వచ్చిన దానికంటే కూడా మీకు అందరికీ సుపరిచితులైన జడ్సన్ బయటికి తీసుకొచ్చారు. వొకేషనల్ ట్రైనింగ్లో దొంగలు పడ్డారట. ఆ విషయం ఏందని మేము ముందు బయట పెట్టే ప్రయత్నం చేస్తాం. జడ్సన్ గారు నమస్తే అండి. ఏందండి ఎప్పుడు ఏదో ఒకటి బయట పెట్టుకుంటూనే వస్తారు కదా అని నిన్ననే చెప్పిండు. చదువు గురించి, చదువు గొప్పతనం గురించి, ఉద్యోగాల గురించి, ఏ రకంగా కెరియర్ బిల్డ్ చేసుకోవాలని చెప్పారు. మీరు ఇవాళ తీసుకొచ్చేమో వొకేషనల్ దొంగలు పడ్డారు అంటారు. ఏంది వ్యవహారం అసలు? అయితే సమగ్ర విద్య కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అది కేంద్రం వచ్చి 40%, 60%, తెలంగాణ మన ప్రభుత్వం వచ్చి 40%. ఇది భారతదేశంలో అంతటా ఉన్నది. 40% కేంద్రం, 60% కేంద్రం, 40% మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మన రాష్ట్ర ఇవ్వాలి. దీని ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలలో వొకేషనల్ ట్రైనింగ్ పిల్లలకు గ్రామీణ ప్రాంతంలో వాళ్ళకు కొంత నైపుణ్యత పెంచడానికి కంప్యూటర్లో, ఆన్లైన్లో కొన్నిట్లలో వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి అని పెట్టినటువంటి బృహత్తరమైన కార్యక్రమం. చాలా మంచి కార్యక్రమం ఇది. అయితే ఇందులో వీళ్ళు ఏర్పడిన తర్వాత ఏం చేసిందంటే గత సంవత్సరంలో కేటాయింపు దాదాపు 492 జెడ్పీహెచ్ఎస్ స్కూళ్ళల్లో వొకేషనల్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రాము పూర్తి ఆగిపోయింది. ఎందుకంటే కేంద్రంకి వెళ్ళి వచ్చిన దాదాపు నిధులన్నీ కూడా ల్యాప్స్ అయిపోయినాయి. ఎందుకంటే అంతకుముందు 2023లో వీళ్ళు సరి అయిన హ్యాండిల్ చేయలేకపోయినా ఈ సంవత్సరం ఏం చేసినట్టే వీళ్ళు ఈసారి మొత్తం స్కెచ్ చేసి ఒక స్కెచ్ ప్రకారం చేసారు. అప్పుడు చాలా మంది తీసేసి మొన్న 2025 మార్చి 4వ తారీఖు రోజు ఇచ్చి పిలిచిండ్రు. వొకేషనల్ ట్రైనింగ్ పార్ట్నర్స్ అని పిలిచి మొత్తం 947 స్కూళ్ళు అనుకూలమైన సంస్థలు వాళ్ళకు ఎవరెవరికైతే ఉన్నారో, ఎవరెవరికైతే వాళ్లకు లాలూచితో ఉన్నారో వాళ్ళకి ఇచ్చిండ్రు. వీళ్ళు గతంలో నడపలేకపోయినటువంటి వ్యక్తులు వీళ్ళంతా. గతంలో వీళ్ళ మీద కంప్లైంట్లు ఉన్నాయి. బ్లాక్ లిస్ట్లో ఎక్కాల్సిన వాళ్ళకు ఈరోజు స్కూళ్ళు ఇచ్చిండ్రు. ఇక అగ్రికల్చర్ అయితే ఒకటే టెండర్ వచ్చింది. ఒక టెండర్ వస్తే వాళ్ళు ఏం చేయాలి, మళ్ళీ పిలవాలి. ఇక్కడ అగ్రికల్చర్ ట్రేడ్లో మొత్తం 159 స్కూళ్ళు ఉండడంలో ఈ వాల్యూ నెట్ అనే ఒక వీటీపీకి మాత్రమే ఒకటే ఒక టెండర్ వచ్చింది. ఒకటే వస్తే మళ్ళీ పిలవాలి. వాళ్ళు పిలవకుంటే మళ్ళీ సింగిల్ టెండర్ బిడ్తోనే వీళ్ళకి ఇచ్చేసింది. దీనిలో ఎవరంటే ముఖ్యమైన జాయింట్ డైరెక్టర్ ఉంటుంది. ఇందులో జాయింట్ డైరెక్టర్ ఆమె పేరు ఇందులోనే ఉన్నది. జాయింట్ డైరెక్టరు ఆమె ప్లస్ పవన్ కుమార్ అని కొంతమంది డిప్యుటేషన్లో అక్రమంగా డిప్యుటేషన్ తీసుకొచ్చుకుంటారు. వీళ్ళు రాత్రి 8 దాకా కూర్చొని వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. నా ప్రశ్న ఏంటంటే స్కామ్ జరిగింది, స్కూళ్ళ కేటాం స్కామ్ జరిగింది. ఓకే, నువ్వు కమిషనర్, విద్యా కమిషన్ చైర్మన్ పెట్టినావు కదా ఆకునూరు మురళి గారు. ఆయన అన్ని స్కూల్ తెలంగాణ అన్ని స్కూళ్ళు తిరిగిండు కదా గత ప్రభుత్వం ఉన్నప్పుడు స్కూళ్ళల్లో. మరి ఆ స్కూళ్ళల్లో ఆ ప్రభుత్వ పాఠశాలల కోసము కేంద్రంకి వెళ్ళి ఒక పథకం వచ్చింది వీళ్ళకి నేర్పాలన్నప్పుడు మరి దీనిపైన మీ రివ్యూ మీటింగ్ జరగాలి కదా. మరి ఇందులో ఆకునూరు మురళి గారి పాత్ర ఏది? విద్యాశాఖ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది కదా. రేవంత్ రెడ్డి గారి పాత్ర ఏది? మీరు దీనిపైన రివ్యూ మీటింగ్ చేసినరా? దీని మీద మాట్లాడినరా? నేను దీనిపైన బాజాప్తా మన విజిలెన్స్ కూడా పోయినా. నేను విజిలెన్స్ కంప్లైంట్ ఇచ్చిన దీంట్లో జరుగుతున్న దానిపైన. ఇంకో విజిలెన్స్ లిస్ట్నే ఏసీబీ ఇచ్చిన. హోంమంత్రి ఎవరి దగ్గర ఉన్నది? సీఎం దగ్గర ఉన్నది. 26వ తారీఖు ఇచ్చిన. ఇప్పటిదాకా ఏం లేదు. బాజాప్తా అది ఎట్లా చేయడం. తెలంగాణ దాదాపు 14,500 స్కూళ్ళు ఉన్నాయి. 14,500 స్కూళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 ప్రకారం నడవాల్సిన స్కూళ్ళల్లో ఈరోజు దాని ప్రకారం జరగకుండా టోటల్గా అవినీతిమయం అయిపోయిందని చెప్పేసి నేను విజిలెన్స్కి ఇచ్చిన, ఏసీబీ కూడా ఇప్పటిదాకా ఇచ్చిన. ఇప్పటి వరకు కూడా ఎటువంటి యాక్షన్ వాళ్ళ పైన లేదు. ఇంకో ఇందులో పాల్గొన్న స్కూల్ ఎల్ఎన్జే, పీపుల్ ట్రీ, విఎల్సిసి వీళ్ళందరూ కూడా అక్రమంగా ఈరోజు వాళ్ళు ఇచ్చే పరిస్థితికి వీళ్ళు తీసుకొని వచ్చిండ్రు. ఇంకా సరే మనము ముందుకు పోతున్న రాష్ట్రము, మనము ఇది చేస్తున్న ఐసీఎల్ 2023 జనవరి 57 స్కూల్లో వీళ్ళు జీతాలు ఇవ్వలేకపోయిన వాళ్ళకు, వాళ్ళ విత్డ్రా చేసుకొని పారిపోయిన వాళ్ళకు మళ్ళీ ఇప్పుడు 170 స్కూళ్ళు ఇచ్చిండ్రు. వాళ్ళని యాక్చువల్గా బ్లాక్ లిస్ట్లో పెట్టాలి.
కానీ బ్లాక్ లిస్ట్లో పెట్టకుండా బిడ్ రూపంలో వారికి 2025 మేరకు 170 స్కూల్ కేటాయిస్తే వాళ్ళ జీతాలు వాళ్ళ స్కూల్ ఇచ్చిండ్రు. ఇక మనం చూద్దాం సరే, ఇప్పుడు మనం ముందు పోయినాం కదా. ఇక ఒరిస్సాది, ఇది ఒరిస్సాది. ఒరిస్సాలో అసలు ట్రైనింగ్ వీళ్ళు కేటాయింపు జరగాలంటే మనకు దాదాపుగా 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి మినిమం. దీనికి 3 సంవత్సరాలు ఉన్న వాళ్ళకే ఇస్తుండ్రు. ఇగో ఇప్పుడు ఇది ఒరిస్సా అయితే వెనుకబడ్డ రాష్ట్రమే కదా. ఒరిస్సా వెనుకబడ్డ రాష్ట్రంలో కూడా అన్ని స్కూల్స్ దాదాపు 10 రాష్ట్రాలే తెప్పించిన అన్ని స్కూల్స్లలో కూడా చాలా పారదర్శకంగా జరుగుతుంది. ఎందుకంటే ఆడ వెనుకబడ్డ రాష్ట్రాలు వాళ్ళకి ఇచ్చేది. మన దగ్గర కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ ఇంకెంత జాగ్రత్త, మనకు విద్యా కమిషన్ ఉన్నది. ఆకునూరు మురళి ఒక ఐఏఎస్ ఆఫీసర్ పాత్రే కనపడదు కదండి, పేరుకు విద్యా కమిషన్ ఉన్నట్టు కనిపిస్తుంది. నిన్న నేను ముఖ్యమంత్రి నోట్లో నుంచి నిన్న విన్నా, మనకు ఒక ఆయన దళితుల గురించి చెప్పుకుంటూ మనం ఎవరిని ఏ ప్లేస్లో పెట్టినామని చెప్పుకుంటూ నేను ఆకునూరు మురళి గురించి చెప్పారు. కానీ ఎక్కడ మనకు ఆయన పార్టిసిపేషన్ కానీ ఆయన ఏం తీర్చిదిద్దుతున్న అనే విషయం ఎందుకు తెలంగాణ ప్రజలకు తెలుస్తుందా? కనీసం ఏమైనా చేస్తురా ఇంప్లిమెంటేషన్? అసలు ఇప్పుడు అసలు ఈ డిపార్ట్మెంట్ ఉందని కూడా ఆయన తెలుసా లేదా? నాకైతే డౌట్ అనేది. ఇప్పుడు ఆయన పేరు ఎక్కడ, కమిషన్ అంటే పవర్ఫుల్ కదా, అసలు ఆయన ఎక్కడ కనబడుతుండా, ఆయన ఎక్కడ ఉన్నాడా? ఇక ఈరోజు పేదలకు జరగాల్సిన ఏదైతే విద్యా వ్యవస్థ అనేది పూర్తిగా ఈయన స్థాయిలో భ్రష్టు పట్టిపోయిన దానికి ఇది ఇంకో ఉదాహరణ. దాదాపు కొన్ని ఇంటర్మీడియట్ స్కూల్స్ కూడా త్వరలో బంద్ అయిపోయే ఆలోచనలు కూడా ఉండంట, ప్రైవేట్ స్కూల్స్ను లేపాలని. కాబట్టి ఈరోజు ఒరిస్సా, ఛత్తీస్గఢ్లో, గుజరాత్లో అన్ని రాష్ట్రాలలో వెలివేయబడ్డ సంస్థలకు తీసుకొని వచ్చి ఆ రూల్స్కు వ్యతిరేకంగా ఇవన్నీ ఈ రూల్స్ అన్నిటికీ వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రం పనిచేస్తుంది ఈరోజు. అంటే ఎవరు పట్టించుకోరానా? పట్టించుకున్నా కూడా మాకేం పోయేది ఉందనా? ఏం పోయేది ఉందనే ఇలానే విజిలెన్స్ ముఖ్యమంత్రి దగ్గర ఉంది. నీకు ఏసీ ఏం లేదు, పోయినా ఇచ్చొచ్చిన ఇవాళ దాకా వాళ్ళు బాధాపు అసలు ఏం చేస్తుండ్రో కూడా ఇవాళ దాకా లేనే లేదు వాళ్ళ పైన. ఇవాళ వరకు అసలు ఏం చేస్తున్నా అనేది వాళ్ళ దగ్గర లేనే లేదు. అసలు ఏం చేస్తుండ్రు, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది లేనే లేదు. ఈరోజు బాధాప్తా ఇక 5 సంవత్సరాలు ఉండాలి ఒక్కొక్క ఏజెన్సీకి. ఈమె 5 సంవత్సరాలకి ఒక్కొక్క దానికి 5 years ఇది ఉండాలి. 5 years లేకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 60/40 నిష్పత్తిలో నిర్వహిస్తున్న వొకేషనల్ కోర్సులతో ఆర్థికంగా సంవత్సరాన్ని స్కూలు కేటాయింపులలో అవతవకల వలన 492 స్కూల్స్లో వెకేషన్ ఇంప్లిమెంటేషన్ ఆగిపోయింది పూర్తిగా. తెలంగాణ ఓడిపడ్డాక నీ దగ్గర మంత్రి పదవి ఉన్నాక, మంత్రి శాఖ నీ దగ్గర పెట్టుకున్నాక, ఆకునూరు మురళి అనంటే ఆయన పెద్ద ఆఫీసర్ ఉన్నాక ఇన్ని స్కూళ్ళకు వొకేషనల్ కోర్స్ ఆగిపోయిందని అంటే ఏందన్నట్టు? కేంద్ర ప్రభుత్వ నిధులు మురిగిపోయిన డౌట్ ఏంటంటే ఇప్పుడు హోమ్ కావచ్చు లేదనంటే ఈ ముఖ్యంగా ఎడ్యుకేషన్ కూడా తెలంగాణలో ఈ 2 శాఖలు ఆయన దగ్గర పెట్టుకొని ఇప్పటి వరకు దానికి ఎవరికి కేటాయించకపోవడం వల్ల మరి మర్మం ఏందంటే వీటిని వీకెండ్ చేయాలి. ఇప్పుడు కాలేజీని చెప్తున్నా కదా, దాదాపు ఒక 107 కాలేజీలేమో మూసేయనికి ఉన్నది అంతే. ఇప్పుడు నారాయణ, చైతన్య అంతా వాళ్ళకి ఆయన కనసలలో ఉన్నది, ఆయనకు సంబంధించినవి. అవి బతకాలి, ప్రైవేట్ సంస్థలు బతకాలంటే ఇవి కావాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి దాదాపు ఒక 3-4 దేశాలకు పోయిండు. ఆయన దగ్గర విద్యాశాఖ ఉన్నది. ఒక్క యూనివర్సిటీ కన్నా పోయిండా? లండన్లో కానీ, దావోస్లో కానీ, అమెరికాలో కానీ, మిచిగన్ యూనివర్సిటీ, ఒక యూనివర్సిటీకి పోయి ఈ యూనివర్సిటీలోకి అమ్మ ఉస్మానియా చేస్తా, ఈ యూనివర్సిటీ ప్రథమ కర్తవ్యం కదా మినిమం. అక్కడ పోయినప్పుడు ఎక్కడైనా ఏ దేశంలో ఒక్క యూనివర్సిటీకైనా పోయి, ఒక్క స్కూల్కైనా పోయి ఈ స్కూల్ వినాదం నా దగ్గర తీసుకొస్తా, లేకుంటే ఈ కాలేజ్ వినాదం నా దగ్గర తీసుకొస్తా, ఈ యూనివర్సిటీలో కానీ ఆ యూనివర్సిటీ చేస్తాను, ఒక్క దగ్గర పోయినా స్టడీ చేసిందా? మరి ఎక్కడుంది ఆయనకు? ఎక్కడ కాదు, వ్యవసాయ క్షేత్రాన్ని కానీ ఎక్కడికైనా వెళ్ళండి. ఇప్పుడు ఆల్రెడీ వార్తలు వస్తున్న నేపథ్యం, ఈయన 6 నెలల్లో ఊడతాడా అన్న నేపథ్యం కనపడుతుంటే, అంటే ఈ 6 నెలల్లో మరి అందిన కాడికి దోచుకోవడమే లక్ష్యంగా కనిపిస్తుంది అనుకోవాలా, లేకపోతే అసలు చిత్తశుద్ధి లేదనుకోవాలా, లేకపోతే అసలు దీని మీద అవగాహన లేదనుకోవాలా? అందినంత దోచుకొని తినాలనేదే కార్యక్రమం వాళ్ళది. ఇవాళ అందుకనే కదా అవినీతి పరులైన అధికారాలు ఎందుకు పెట్టుకుంటుంది ఈరోజు? వాళ్ళకు అసలు నాయకులను ఇవాళకి ఎందుకు పెట్టుకుంటున్నారు? వాళ్ళందరూ చేశారు కదా, సోనిక్ అనే సాఫ్ట్వేర్ సంస్థ స్థాపించి సుమారు 200 కోట్ల నిరుద్యోగుల నుండి వసూలు చేసి నిరుద్యోగులను మోసం చేసిన జయంత్ అనే వ్యక్తికి ఐసీఏకి చెందిన సునీల్కి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎటువంటి సంబంధం లేదని కూడా పెట్టారు కదా. అవును, ఇలా తీసుకొని వచ్చింది, దీని పైన ఇది జరిగింది, వీళ్ళందరూ ఉన్నారు. ఇగో ఈయన పైన సురేంద్ర అనే పైన అవినీతి ఆరోపణలు ఆయనను పెట్టుకున్నారు, రాజశేఖర్ రెడ్డిని పెట్టుకున్నారు, ఇంకా రాజశేఖర్ని పెట్టుకున్నారు, రాజశేఖర్ రెడ్డి, ఇంకొక ఆమె జేడి పేరు వెంకట నరసమ్మ,
వెంకట నరసమ్మ అనే ఆమెను పెట్టుకున్నారు. ఈమె 5 సంవత్సరాలకే ఈమెనే కూర్చుంది. రూట్ కాజ్ ఈమెనే హైదరాబాద్ డిఓగా చేసింది. అన్ని అక్రమమైన కేసులు ఈమె దగ్గర చాలా ఉండే. పెద్ద ఎత్తున అప్పట్లో న్యూస్లలో కూడా వచ్చింది. చెప్తే తప్ప ఇది ఒకటి ఉంది, దీనికి ఇంత ఒక 60% మనకు కేంద్రం నుంచి వస్తుంది, 40% స్టేట్ పెడుతుంది అనే విషయంలో నిజంగా తెలిసి విద్యాశాఖ కమిషన్ కన్నా చైర్మన్ కన్నా తెలుసు. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు అదే నాకు డౌట్ వస్తుంది. ఇంత డెప్త్గా నిజంగా ఎవరు పోయి ఆలోచించారు కదా, ఏముంటాయిలే దీంట్లో అనుకుంటారు. కానీ దీంట్లో కూడా స్కామ్లు కనపడుతుంటే అసలు ఇక ఇప్పుడు దేంట్లో స్కామ్ లేదనుకోవాలి ఈ లెక్కన. ఇట్లా ప్రతి దాంట్లో ఉన్నది. ఇది బయటికి రాదు, మా గురించి ఎవరు మాట్లాడు, లోపల కుక్కిన నక్కల లెక్క కూర్చొని ఒక 4 అధికారులు కలిసి కూర్చొని చేస్తుండ్రు. జేడి వెంకట నరసమ్మ, సురేందర్ రెడ్డి అనేటోడు, పవన్ అనేటోడు, రాజశేఖర్ అనేటోడు, 4 కూర్చొని ఒక దగ్గర కూర్చొని మీకు బయట కనబడము. అసలు ఈ డిపార్ట్మెంట్ ఉందో లేదో కూడా తెలియదు. మనకు ఎప్పుడు కనబడితే సమగ్ర విద్య అనగానే మా జీతాలు పెంచుతలేరు, మా జీతాలు పెంచమని రోడ్ల మీద ధర్నాలు చేసేటప్పుడే కనబడతాం. తర్వాత అసలు లోపల ఏం జరుగుతుంది, ఇది సమగ్ర విద్య కింద వచ్చిన ఒక బిట్, ఇది బిట్, టోటల్గా ఇది రాదు. దీని కింద మనకు కనబడమే, మేము ఏమైనా చేసుకోవచ్చు అనుకొని వీళ్ళు అనుకున్న సందర్భంలో ఇదంతా వచ్చేటరకు వాళ్ళు ఇప్పుడు కొంచెం షాక్లో ఉన్నారు. ఇది లాస్ట్ ఇయర్కి వెళ్ళే ఈయనను గత సంవత్సరం 2020లో రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇలానే అక్రమాలకు పాల్పడ్డాడు. తనకు అనుకూలమైన వీటీపీలకు పాల్పడితే అనుకూలమైన వీటీపీలకు భారీగా స్కూళ్ళు వచ్చేటట్టు చేశాడు. తన మాటలో ఎటువంటి అధికారమైన బూరిని కొట్టించగల వ్యక్తి, ఇతను నిజస్వరూపం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ఎస్పీడీ వ్యక్తిని పూర్తిగా అర్థమవుతుందండి. మీరు చేసిరు ఇందులో కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే అంత డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్న నేపథ్యంలో మీరు ఇంత కష్టపడి మీరు ఒక పీపీటీ మొత్తము ప్రిపేర్ చేసి మీరు తీసుకుపోయి విజిలెన్స్కి మీరు ఒక కంప్లైంట్ చేసినా కూడా దీనివల్ల ఏం ఫలితం వస్తుంది అని కూడా అంటున్నారు. మనం ఇది మామూలుగానంటే ఇది ఎవరి కోసమో జర ఉన్నత వర్గాల కోసం అంటే పట్టించుకోను. ఎగ్జాక్ట్ అర్థమైంది. గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేదల కోసం, బీద పిల్లల కోసం కదా. పట్టణానికి వచ్చి వొకేషనల్ కోర్సు ఒక ₹1,00,000 ఖర్చు పెట్టి చదివే పరిస్థితి లేదు. ఇవాళ ఏ టెక్నాలజీ ముందుకు వచ్చింది. కానీ మీరు ఇప్పుడు ఉన్న టెక్నాలజీ కూడా పిల్లల దగ్గర తీసుకోపోకుండా బ్లాక్ లిస్ట్లో ఉన్న కంపెనీలకు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి వెలివేయబడ్డ అధికారులను తీసుకొని వచ్చి వాళ్ళు నెత్తిన ఎక్కించుకొని వాళ్ళకి ఇక్కడ నౌకర్లు ఇచ్చి వాళ్ళకు అనుసరణలలో ఈరోజు నీవు స్కూళ్ళ కేటాయింపులు చేస్తూ ఉంటే విద్యార్థులు గ్రామాలలో నష్టపోతూ ఉంటే ఇక ఎందుకు ఇవన్నీ? ఆకునూరు మురళి అయితే స్కూళ్ళన్నీ తిరిగింది మీకు నాకు అందరూ తెలుసు కదా. గత ప్రభుత్వం మీద వ్యతిరేకత చేయడానికి ఆయన ఒక కారణం కదా. మరి అదే స్కూళ్ళకు చెందాల్సినటువంటి ప్రాజెక్టులు ఈరోజు అడ్డుపడుతూ వీళ్ళు మేసే ప్రయత్నం చేస్తూ ఉంటే మాట్లాడాల్సిన బాధ్యత ఆకునూరు మురళి గారి పైన లేదా? ముఖ్యమంత్రి బిజీగా ఉన్నాడు, ఆయన దగ్గర 20 శాఖలు ఉన్నాయి. హైడ్రా మెయింటైన్ చేయాలి, హైయర్ ఎడ్యుకేషన్ మెయింటైన్ చేయాలి, హోమ్ను మెయింటైన్ చేయాలి, ఏసీబీని డీజీపీలను మెయింటైన్ చేయాలి, డ్రగ్స్ రాకుండా ఈయననే అడ్డం పండుకోవాలి, హైదరాబాద్లో గాంజాగాల నడవకుండా ఈయననే అడ్డుకోవాలి. ఇవన్నీ అడ్డుకుంటుండ్రా? హైదరాబాద్లో డ్రగ్స్ లేవా, గాంజాలు ఇవన్నీ అడ్డుకోగలుగుతుండ్రా? శాంతి భద్రతను కాపాడుతుండ్రా? ఇన్ని బాధ్యతలు పెట్టుకొని అంత బిజీగా ఉన్నప్పుడు ఆకునూరి మారు తన నెత్తి మీద ఇది వేసుకోవాలి కదా. సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఎట్లున్నాయనేది అదొక సబ్జెక్ట్, అదో సబ్జెక్టు. కానీ ఈరోజు జిల్లా పరిషత్ స్కూళ్ళు ఏ విధంగా పోతున్నాయి అనే దానికి ఇదే కదా. ఇవాళ పిల్లలకు రేపు నెహ్రూ అన్నట్టు చాచా నెహ్రూ అని ఇవాళ నేటి బాలలు రేపటి పౌరులు అన్నారు. వాళ్ళకు వచ్చే అవకాశాన్ని గుంజుకొని వాళ్ళు 10వ తరగతి తర్వాత రోడ్డు ఎక్కితే వాళ్ళకి ఏం సబ్జెక్ట్ ఉంటుంది ఈరోజు? అసలు ఒక నైపుణ్యం అనేది స్కిల్ డెవలప్మెంట్ అనేది కేంద్ర ప్రభుత్వం ఒక పథకం రాష్ట్రానికి ఇచ్చినప్పుడు ఆ సరియైన మార్గంలో దాన్ని మీరు వినియోగించండి. మీరు రాజకీయాలు పక్కన పెట్టండి, కానీ పిల్లలకు అందాల్సిన మినిమం ఏంటంటే ఒక పౌష్టిక ఆహారం ఒకటి, నెక్స్ట్ విద్య ఒకటి. ఆ విద్యను మీరు సక్రమంగా అందించే ప్రయత్నము విద్యార్థులు చేయలేకపోతే మీరు ఏం లాభం? ఈరోజు ఇంతమంది ఎమ్మెల్సీలు ఉన్నారు, ఏది గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ దగ్గర విద్య గురించి ఎవరైనా మాట్లాడుతుండ్రా? దీనిపైన అవగాహన ఉందా? దీని మీద సబ్జెక్ట్ ఉందా వాళ్ళ దగ్గర? జీతాలు పెంచడము ఉద్యోగ భద్రత ఇంపార్టెంట్ కాదు, విద్యార్థులు ఇది కూడా ఇంపార్టెంట్ కదా అంటున్నా. అది ఇంపార్టెంట్, దాంట్లో సహా ఇది కూడా ఇంపార్టెంట్ కదా. మరి మాట్లాడాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉన్నది కదా. కాబట్టి నేను ఈ అక్రమాల కర్మాగారాలను తోవుకుంటా పోతా ఉంటే విట్ అనేది ఒకటి దాకింది నాకు. ఇది చిన్నదైనా కానీ అంశం మాత్రం పెద్దది. రాబోయే తరాలకు అందాల్సినటువంటి స్కిల్ డెవలప్మెంట్ అందకుండా రేపు వాళ్ళు నిరుపయోగంగా ఉండిపోతారు కదా. వాళ్ళు కిందికి వెళ్ళి బేసిక్స్ ఉంటే అది పవర్ఫుల్గా ఉంటారు, వాళ్ళు స్ట్రాంగ్గా తయారవుతారు. ఇంటర్మీడియట్ దాకా వస్తుంది ఇది వాళ్ళకు. కాబట్టి స్కూల్ లెవెల్లోనే వాళ్ళని చంపేసే ప్రయత్నం ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుంది. కనీసం ఒక రివ్యూ మీటింగ్ లేదు దీనిపైన. అసలు కేంద్రంలో ఎన్ని నిధులు వస్తున్నాయి, కేంద్రంలో మేము నిధులు ఇస్తున్నామని చెప్పి బీజేపీ నాయకులు కూడా చెప్పుకునే పరిస్థితి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. అరే నేను ఇన్ని పైసలు ఇచ్చినా ఆ పైసలు ఏం చేసినా లెక్క అడుగుతుండ్రా? పోనీ కేంద్ర ఎంపీలు కానీ కేంద్ర వీళ్ళు కానీ అరే మీరన్నా తీసుకోండి భయ్, ఇది మీరు మీ అకౌంట్లో వేసుకోండి మేము చేసినామని. మళ్ళీ రేపు మేము అధికారంలోకి వస్తాం, బీజేపీ మాదే ప్రభుత్వం, తెలంగాణ మేమే వెళ్ళబోతామంటారు. మీ అకౌంటబిలిటీ అది.
ఎట్లా దీనికి సంబంధించిన కంక్లూజన్ ఎట్లా వస్తుంది మరి అంటున్నది ఇప్పుడు దీని వెంటనే భాగవతం మొత్తం బట్టబయలుగా అంటే ఆల్రెడీ మీరు చెప్తున్నారు క్లియర్గా అర్థమవుతుంది కానీ వాళ్ళు ఏదో ఇట్లా దులిపేసుకుంటారు ఏ వచ్చినా రాని చూసుకుందాంలే అంతే తినేస్తున్నా అంతే. నేను నాది ఒకటే ఇవ్వాలి ఏంటనంటే విజిలెన్స్కి ఏసీబీకి ఇచ్చిన వాళ్ళు స్పందించాలి, ఆకునూరు మురళి గారు స్పందించాలి. ఇది ఎక్కడెక్కడ అసలు వచ్చిన డబ్బెంత, ఎంత బట్వారీ చేసిండ్రు, ఎన్ని స్కూళ్ళకి ఇచ్చినారు, నాణ్యంగా పోతుందా లేదా అనేది చేయాలి. ఇప్పుడున్న స్టాఫ్ను మొత్తం తీసేయాలి. ఈ నలుగురు దొంగలను ఆంధ్రప్రదేశ్ తీసి పక్కన పడేసింది. వాళ్ళకున్న బుద్ధి మనకు ఉండాలి కదా. గత ప్రభుత్వం తీసి అవతల పడేసింది, మనం తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నాం కదా. వాళ్ళని వెంటనే తీసేసి నిజాయితీగా పిల్లలకు ఈ కోర్సులు చేరే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని మన డిమాండ్. అవసరమైతే హైకోర్టు కూడా ఖచ్చితంగా పోతారు. దీని డాక్యుమెంట్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. హైకోర్టు కూడా డన్. థ్యాంక్ యూ.